నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర. ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి నారా లోకేష్. ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభ్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో 2733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సిఆర్డీ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపాలిటీ చట్ట సవరణ ఆర్డినెన్స్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. 14 అంశాల ఎజెండాతో మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ని 100 పడకలకు పెంచడంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ఆమోదించింది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదించింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా రాంబెల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీడీపీ సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తోంది. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్లు ఖర్చు చేస్తారు. గత అరాచక ప్రభుత్వంలో కేసులు ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలు హర్షద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్పై చర్యలు తీసుకోవాలంటే అది లడ్డు లాంటి అవకాశమని, తన లక్ష్యం అది కాదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన లక్ష్యం కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లుగా జగన్పై వచ్చిన ఆరోపణలు, ఆయనపై చర్య తీసుకోవటానికి తనకి లడ్డు లాంటి అవకాశమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కక్ష తీర్చుకోవటం, జగన్ను అరెస్టు చేయటమే తన లక్ష్యం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేవాడినని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన లక్ష్యం కాదని, విశ్వసనీయతకు ప్రాణం ఇస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తనకు ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో సెకీతో ఒప్పందం అంశాలపై చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సెకీ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని సీఎం తెలిపారు. జగన్పై చర్య తీసుకోవాలంటే ఆయన ఎదుర్కొంటున్న అభియోగాలు నిర్ధారణ కావాలని అన్నారు. దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు చర్యలకు దిగలేమని అన్నారు. జగన్ ప్రభుత్వం లేనిపోని భూ వివాదాలను రేకెత్తించి తేనెత్తట్టును కదిపిందని, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు. తమకు వస్తున్న వినతుల్లో అత్యధికం భూ వివాదాలేనని, రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాక వాటిపై చాలా వరకు స్పష్టత వస్తుందని అన్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములన్నీ వాటికి బదులుగా దేవస్థానానికి అంతే విలువగల ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని తెలిపారు. ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని సున్నితంగా పరిష్కరించాలని అన్నారు. 2014-19 మధ్య విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి తెచ్చామని సీఎం గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో అది రివర్స్ అయిందని మండిపడ్డారు. విజయవాడ, తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఒక పక్క బెజవాడ, మరోవైపు అమరావతి. రాజధాని ప్రాంతం చలి దుప్పటి కప్పుకుంటే పవిత్రమైన కృష్ణా నదిపై మంచు చాప పరుచుకున్న అందాలు చూపర్ల మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగేందుకు బద్దకించే నగరవాసికి భిన్నంగా దట్టమైన పొగమంచులో పనులకు పరుగులు తీసే రైతు బిడ్డలు, ఆరవిచ్చిన తామరలు, పక్షుల కిలకిల రావాలు, వెరసి ప్రకృతి రూపుదిద్దిన సుందర దృశ్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన దృశ్యాలు ఆహుతులను అలరిస్తున్నాయి. దట్టమైన పొగమంచు కాశ్మీర్ అందాలను తలపిస్తుంది. అటు అమరావతిని, ఇటు నగరాన్ని చలి వణికిస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు శీతల గాలులకు నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల క్రితంతో పోలిస్తే స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉదయం వేళ శివారులో మంచు అధికంగా కురుస్తుంది. పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు వాహన చోదకులు. మంచు ప్రభావం వల్ల చల్లని గాలులకు వృద్ధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా గత కొన్ని రోజులుగా విమానాలు ల్యాండ్ అవడానికి అనేక అవస్థలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడుతుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక పక్క భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు విమానాలు ల్యాండ్ అవ్వలేకపోవడంతో ప్రయాణికులు అనేక అవస్థలకు గురవుతున్నారు. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యమవుతున్నాయి. విమానాలు ఆలస్యం కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ప్రజలకు దగ్గరగా గడిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి తరలివచ్చారు. సీఎం రాకతో పార్టీ కార్యాలయంలో జై టీడీపీ, జై జై టీడీపీ అంటూ చంద్రబాబు నాయుడు ముందు నినాదాలు మారుమోగాయి. సుమారు 2000 మందిని చంద్రబాబు నాయుడు పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారి బాగోగులను కూడా అడిగి తెలుసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు. పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి దగ్గరికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. వారి ఇబ్బందులు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తలసేమియాతో బాధపడుతున్న తన 5 ఏళ్ల కుమార్తె వైద్యానికి 25 లక్షల ఖర్చు అవుతుందని ఉయ్యూరుకు చెందిన శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద 10 లక్షలు మంజూరు అయ్యాయని, మిగిలిన మొత్తాన్ని కూడా అందజేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. మనమంతా ఒక టీం, అందరం కలిసి పనిచేద్దాం, ప్రజల జీవితాలు మారుద్దామని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయవలసిన అవసరం ఉందన్నారు. మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖలు అద్భుతంగా ఫలితాలు సాధించవచ్చని అధికారులకు ఉద్బోధించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల కీలక అధికారులతో కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించారు. రోజువారీ సమీక్షకు భిన్నంగా మాటామంతి జరిపారు. తన ఆలోచనలు, ప్రాధాన్యాలు, లక్ష్యాలు అధికారులకు వివరించారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. అధికారులు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం 2025లో లక్ష్యాలు ఏమిటి, పనితీరు ఎలా ఉండాలనేది వివరించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని, ప్రతి శాఖలో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా పని జరగాలని స్పష్టం చేశారు. విభజన వల్ల ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. 2019లో మా ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రం ఎంతో పురోగతి సాధించేది. రాష్ట్రాల అభివృద్ధిలో సుస్థిర ప్రభుత్వం అనేది కూడా ముఖ్యం. అప్పుడే అనుకున్న విధంగా ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆంక్షలు ఉన్నాయి. వీటిని నెరవేర్చే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలు తెచ్చాం. దీనికి అనుగుణంగా సంస్థ అధికార యంత్రాంగం పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాను మంచికి వాడుకుందామంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు, ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అవగాహన పెంచుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ హోర్డింగ్స్ ని, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టారు.
త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగ్లు పెట్టారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు ప్రముఖులు తోడవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టవద్దని పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు, సినీ నటుడు తేజ సజ్జా వీడియోలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాంపెయిన్ కు మద్దతుగా నిలిచారు. ఉరులేమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో ఈవిల్. ఏపీలో 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఈ నిధుల విడుదల వల్ల 1600 మంది పేదలకు ఆర్థిక సహాయం అందుతుంది. నూతన సంవత్సరంలో పేదలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర. ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి నారా లోకేష్. ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభ్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.